Hi folks, welcome to my channel. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ వీడియో. ఈరోజు మనము రివ్యూ చేయబోయే కారు మహేంద్ర కారు. మీరు చూసి గెస్ చేయగలరా ఇది ఏ కార్ అనేది? ఒక 5 seconds టైం ఇస్తాను, గెస్ చేయండి చూద్దాం. మోస్ట్లీ అందరూ కూడా మహేంద్ర సైలో అనుకుంటారు, కానీ కాదు. ఇట్స్ మహేంద్ర క్వాంటో C8. ఫస్ట్ ఇండియాస్ సెకండ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇది. ఫస్ట్ వచ్చింది ప్రీమియర్ అనుకుంటాను, ప్రీమియర్ రియో, చైనీస్ కంపెనీ. బట్ ఇండియాస్ ఫస్ట్ అయితే ఇదే. వీ విల్ స్టార్ట్ విత్ ద కీ. దిస్ ద కీ ఆఫ్ ద వెహికల్. ఫ్రంట్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి. థర్డ్ లైట్ బటన్. వెనుక మహేంద్ర లోగో ఉంది. 2012లో లాంచ్ అయింది వెహికల్. మనం చూసేది 2013 మోడల్. 2012లో లాంచ్ అయ్యి 2018లో ఇది డిస్కంటిన్యూ చేశారు, సేల్స్ పెద్దగా రాలేదని చెప్పి. బట్ ఇందులో ఉన్న ఫ్యూచర్స్ చూస్తే ప్రజెంట్ వచ్చే కార్తో కంపేర్ చేస్తుంది. కానీ ఆ రోజుల్లో ఉన్న మార్కెట్లో ఆ రోజు ఉన్న కస్టమర్స్కి ఇది పెద్దగా సెట్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తున్న మనం టాటా నెక్సాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ కంపాక్ట్ వెహికల్స్, ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటి. దానికంటే ముందు వచ్చింది ఇది. ఈవెన్ మహేంద్ర టీయూవీ అండ్ ఎస్యూవీ వాటికంటే ముందు వచ్చిన కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ ఇది. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ ఫేస్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇవి. అండ్ కింద ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. 2 వైపర్స్ విత్ స్ప్రే. సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఫుట్ స్టెప్ కోసం కూడా ఒక ఫుట్ స్టెప్ కూడా పెట్టారు ఇక్కడ. క్రోమ్ హ్యాండిల్స్ ఉన్న 4 సైడ్స్ కూడా క్రోమ్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారు ఇంతవరకు చూస్తే జైలోలానే ఉంటుంది, కానీ కొద్దిగా వెనుకొస్తే తెలుస్తుంది ఇది నాట్ ఎ జైలో, ఇట్స్ ఎ క్వాంటో అని. చూడొచ్చు రివ్యూ. వెనక నుంచి కారు ఎలా ఉంటుంది. మహేంద్ర క్వాంటో C8. సో ఇండియాలో లాంచ్ అయిన సెకండ్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ ఇది. ప్రజెంట్ మార్కెట్లో టాటా నెక్సాన్ చాలా ఉన్నాయి, కానీ ఒక 10 years బ్యాక్ లాంచ్ చేశారు ఈ వెహికల్ని. అప్పట్లో ఇండియన్ మార్కెట్లో చాలామంది కూడా చిన్న వెహికల్కి ఎక్కువగా మొగ్గు చూపేవారు, కానీ కొనడానికి మొగ్గు చూపేవారు, కానీ అప్పట్లో దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రజెంట్ మార్కెట్లో చాలామంది కాంపాక్ట్ ఎస్యూవీ మీద దృష్టి పెట్టారు. కానీ చాలా ఫీచర్స్తో ఒక 10 years బ్యాకే లాంచ్ చేసిన వెహికల్ ఇది మహేంద్ర క్వాంటో. అప్పట్లో పెద్దగా హిట్ అవ్వలేదు. అండ్ ఈ మోడల్లో 4 వేరియంట్స్ని లాంచ్ చేశారు అప్పట్లో. C2 ఒకటి, C4 వేరియంట్ ఒకటి, C6 వేరియంట్, C8 వేరియంట్. C8 వచ్చి టాప్ వేరియంట్. ప్రజెంట్ మనం చూసేది C8 వేరియంటే, టాప్ వేరియంట్. మహేంద్రాలో ముందు నువో స్పోర్ట్ అని ఒకటి వచ్చింది కాంపాక్ట్ ఎస్యూవీ. తర్వాత TUV 300 అని ఒకటి వచ్చింది. తర్వాత ప్రజెంట్ బొలెరో నియో అని కూడా వచ్చింది కాంపాక్ట్ ఎస్యూవీ. కానీ వాటన్నింటికంటే ముందు వచ్చిన కాంపాక్ట్ ఎస్యూవీ ఇదే. మోడల్ని బేస్ చేసుకొని ప్రజెంట్ నేను చెప్పిన మోడల్స్ అన్నీ కూడా లాంచ్ చేశారు. అండ్ ఈ మోడల్ ఓన్లీ డీజిల్ వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి, పెట్రోల్ వేరియంట్స్ లేవు, పెట్రోల్లో రాలేదు, ఓన్లీ డీజిల్లో మాత్రమే లాంచ్ చేశారు. టాప్ మోడల్ కాబట్టి మీకు అలా వీల్స్ వస్తాయి, అండ్ క్రోమ్ హ్యాండిల్స్ వస్తాయి, అండ్ ABS విత్ EBD కూడా వస్తుంది. అండ్ ఇంజన్ బే ఓపెన్ చేసి చూద్దాం. చాలా హెవీగా ఉంది ఈ కార్కి. ఇంజిన్ బే ఇన్సులేషన్ కూడా ఉంది. అండ్ ఇది MCR 100 ఇంజన్. ఓకే. అండ్ ఈ వెహికల్ సబ్ 4 మీటర్ కేటగిరీకి వస్తుంది. సో మోస్ట్లీ కాంపాక్ట్ వెహికల్ అంటే 4 కిందకే వస్తుంది. క్లోజ్ చేద్దాం ఇంజిన్ బే. ఓకే, దిస్ ఇస్ ద బూట్ ఆఫ్ ద వెహికల్. అండ్ ఓపెన్ చేద్దాం. అండ్ 2 జంప్ సీట్స్ ఉన్నాయి. వీటిని మనం ఈవెన్ రిమూవ్ కూడా చేయొచ్చు. సో లోపల కూర్చొని చూద్దాం నీ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఎలా ఉందో. ఓకే, నా బ్రదర్ కూర్చొని చూస్తారు. ఓకే, హెడ్ రూమ్ లేదు, తల తగులుతుంది పైన. అండ్
నీ రూమ్ ఒక్కరుంటే పర్లేదు కానీ ఇద్దరు కూర్చుంటే కష్టం నీ రూమ్. అండ్ అందరి థై సపోర్ట్ కూడా పూర్. అండ్ ఈ సీట్స్ని మనము ఫోల్డ్ కూడా చేసి పెట్టచ్చు అండ్ రిమూవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తే హోల్డర్ ఉంది, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా వచ్చారు, అప్పట్లోనే ఇచ్చారు, ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఒక కప్ హోల్డర్, ఒక స్పేస్ ఇక్కడ నెట్ స్పేస్. అండ్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ఒక హ్యాండిల్ అండ్ ఒక చైల్డ్ లాక్ ఫంక్షన్ కూడా ఉంది. చైల్డ్ లాక్ ఫంక్షన్ క్లోజ్ అవ్వడం కూడా ప్రాపర్ థర్డ్తో క్లోజ్ అవుతుంది. రియర్ సీట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, చూస్తే ఇదొక డోర్ హ్యాండిల్ ఒకటి ఉంది అండ్ పవర్ విండో స్విచ్ ఒకటి ఉంది అండ్ స్పేస్ జస్ట్ పేపర్స్ పెట్టుకునేంత స్పేస్ ఉంది, మరి వాటర్ బాటిల్ పట్టదు. ఒక స్పీకర్ అండ్ ఇక్కడ చైల్డ్ లాక్ ఫంక్షన్. సో లోపల చూద్దాం. లోపల చూస్తే ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చారు. ప్లెంటీ ఆఫ్ స్పేస్ని ఆఫర్ చేశారు ఈ కార్లో. అండ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ చూద్దాం. చూస్తే గుడ్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా మోస్ట్లీ నా హైట్ 5 feet 6 inches ఉంటుంది. సో నాకు సరిపోతుంది. అండ్ థై సపోర్ట్ అండర్ థై సపోర్ట్ ఈస్ ఫైన్. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ప్రజెంట్ వస్తున్నాయి కానీ 10 years బ్యాక్ ఇచ్చారు ఈ కార్లో. అండ్ ఇక్కడ హోల్డర్ ఒకటి అండ్ వెనక కూడా సీట్ బెల్ట్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, నాట్ ఫిక్స్డ్, కానీ మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ లేదు. అండ్ విల్ క్లోజ్ ద డోర్. ఓకే, ఫ్రంట్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక కప్ హోల్డర్ ఒకటి ఉంది, కొద్దిగా స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే హ్యాండిల్ హోల్డర్ అండ్ 4 మిర్రర్ స్విచెస్ ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ ఒకటే ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ స్విచ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ స్విచ్ ఎందుకంటే వెనక ఎవరైనా చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు విండో యాక్సెస్ చేయకుండా ఉండడానికి స్విచ్ ఇచ్చారు, లాక్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే డెడ్ పెడల్ అప్పట్లో వచ్చే కార్లో ఉండేది కాదు, ప్రెజెంట్ వస్తున్నాయి కానీ అప్పట్లో ఇచ్చారు. సీట్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైన్ కోసం కూడా బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్మాల్ స్పేస్ కూడా ఉంది, ఒక స్మాల్ స్పేస్. ఈవెన్ మనం కావాలంటే టూల్ కిట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఎలిమినేటెడ్ కీ రింగ్ ఒకటి, ఇక్కడ నైట్ టైం బ్లింక్ అవుతుంది మనకి కరెక్ట్ పెట్టడానికి. అండ్ ఈజ్ ద లైట్ హెడ్ లైట్ బటన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇది వైపర్ అండ్ వైపర్ వాషర్స్ ఇక్కడ ఇచ్చారు. ఆటోమేటిక్ ORVM అంటారు, రైట్ లెఫ్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది హెడ్ ల్యాంప్ లెవెలర్. అండ్ ఇది ఫ్యూల్ లిడ్ బటన్ ఓపెన్ చేసుకోవచ్చు, లాక్ అండ్ అన్లాక్. అండ్ దీస్ ఆర్ AC వెంట్స్, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీని. అడ్జస్ట్ రియర్ వ్యూ మిర్రర్, ఒక సన్షేడ్ ఉంది, సన్షేడ్ మిర్రర్ విత్ లైట్ కూడా, లైట్స్ ఆర్ ఫంక్షనింగ్. అండ్ ఈ సైడ్ లైట్ ఏం లేదు, జస్ట్ ఒక టోల్ రిసీట్ పెట్టుకోవడానికి మాత్రమే ఇచ్చారు. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఒకటి. ఓకే, దర్శని లైట్స్ని మేము అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ సైడ్ కావాలో ఆ సైడ్. అండ్ ఇది అండ్ మిడిల్ లైట్ కూడా. ఓకే 3 లైట్స్ టోటల్. ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటారు. సో ఇక్కడ కనుక చూస్తే ఇది అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంది అండ్ ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత ఉందని చూపిస్తుంది. అండ్ ఈ బటన్ ఇక్కడ వచ్చి మనం ఏ గేర్లో ఉన్నామనేది చూపిస్తుంది. అండ్ ఇది స్పీడ్, కార్ ఏ స్పీడ్లో వెళ్తుంది అనేది. అండ్ ఇక డిఫరెంట్ మోడ్ ఉన్నాయి. ఇది వచ్చి ఫ్యూల్ ఎఫిషియన్సీ, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ
అండ్ ఇక్కడ డేట్ అండ్ టైం కూడా ఉన్నాయి. అండ్ ఇది D2E ప్రజెంట్ కార్లో ఉన్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది జస్ట్ చూపిస్తుంది. 219 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఇంకా ఈ కార్లో ఉన్న ఫ్యూయల్తో, అంతే. అండ్ ఇక్కడ హ్యాజర్డ్ లైట్ బటన్ ఒకటి, ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అండ్ ఇవన్నీ కూడా చూస్తే AC బటన్స్ అన్నీ కూడా మాన్యువల్ కంట్రోల్ అంతా కూడా. ఇది 2D ఆడియో సిస్టమ్, నాట్ 1D ఏం లేదు. అండ్ ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చారు, మేబీ ఏదైనా పేపర్స్ లాంటి కాయిన్స్ లాంటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ వెనక చూసినట్టు ఛార్జింగ్ స్లాట్ అండ్ సిగరెట్ లైటర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. హై స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ దిస్ ఈజ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ గ్లోవ్ బాక్స్ చూద్దాం. గ్లోవ్ బాక్స్ బిగ్ సైజ్ గ్లోవ్ బాక్స్, చాలా ఇక్కడ ప్రజెంట్ అయితే బండికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇట్స్ నాట్ ఎయిర్ కండిషన్ అనుకుంటా, మేబీ 10 years బ్యాక్ వచ్చిన కారు కాబట్టి AC మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది స్టీరింగ్, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, టిల్ట్ మాత్రం చేసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. ఇక్కడ టోటల్ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ ఒక స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్. అండ్ RPM మీటర్, ఇది స్పీడోమీటర్, అండ్ ఇక్కడ టెంపరేచర్ మీటర్, అండ్ ఇక్కడ ఫ్యూయల్ మీటర్. డ్రైవ్ స్టార్ట్ చేద్దాం. డ్రైవ్ స్టార్ట్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. అండ్ మిర్రర్స్ ఒకసారి చూసుకోండి స్టార్ట్ చేసేటప్పుడు. ఈ వెహికల్లో ఈవెన్ వ్యూ చాలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ. మనం SUVలో కూర్చున్న ఒక ఫీల్ అయితే ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఇది కాంపాక్ట్ SUV కాబట్టి ఈవెన్ ఒక SUV ఫీల్ వస్తుంది కార్ డ్రైవ్ చేసేటప్పుడు. దెన్ స్టాన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ చూసేటప్పుడు కూడా వ్యూ కూడా చూడండి ఎలా ఉందో, బాగా జడ్జ్ చేయొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బాగా జడ్జ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈవెన్ ముందర వచ్చిన వెహికల్ని కూడా చిన్నగా కనబడతాయి. ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 184 mm అనుకుంటాను. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ. ఈవెన్ కొన్ని ఏరియాల్లో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎత్తులో ఉంటాయి, అలాంటి భయమే అవసరం లేదు ఈ కార్కి. ఎస్పెషల్గా సింపుల్గా ఎక్కేస్తుంది. అండ్ ఓకే, ఈ వెహికల్ ఇంజిన్ చూస్తే MRC 100 bhv అండ్ 240 Nm ఆఫ్ టార్క్, 1.5 liters and 1500 cc and 184 mm of ground clearance ఉంది. It is body on frame platform present. ఓకే, ఫైనల్గా నా ఒక ఒపీనియన్ చెప్పాలంటే ఈ కార్ గురించి, మీ ఇంట్లో కనుక మీరు కనుక మీ యొక్క బడ్జెట్ ఒక 2 to 3 lakhs అయితే ఉంది, మీరు ఒక SUV కోసం ట్రై చేస్తూ కనుక ఉంటే దిస్ కార్ ఈస్ ద బెస్ట్. కానీ ఇది ప్రజెంట్ డిస్కంటిన్యూ చేశారు కాబట్టి మీకు కొత్త మోడల్ అయితే దొరకదు. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీకు మ్యాక్సిమం 3 lakhsలోకి వచ్చేస్తుంది బండి. అండ్ గుడ్ మైలేజ్ కూడా, దగ్గర 20 kilometers మైలేజ్ ఇస్తుంది బండి. ప్రజెంట్ నేను తోలే బండి వచ్చి మా బ్రదర్ ఓన్ వెహికల్. సో ఆయన ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటే ఆయన ఏమన్నారంటే, ఓకే ఇంజన్ అయితే బండి అయితే చాలా బాగుంది, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇంజన్ కూడా రిలయబుల్. మహేంద్ర ఒక 10 years బ్యాకే థింక్ చేసి ఇలాంటి వెహికల్ ఇచ్చారు, కానీ అప్పుడు అది క్లిక్ అవ్వలేదు. సో ఇప్పుడు కనుక ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం కష్టంగా కొనండి అని చెప్తానన్నారు మా బ్రదర్ మాట. మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వెహికల్లో బాడీ పార్ట్స్ కొద్దిగా దొరకడం కొద్దిగా లేట్ అవుతుంది. కష్టమే కాదు, దొరుకుతుంది, 2-3 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది ఖచ్చితంగా. మహీంద్రా వెహికల్ కాబట్టి రీసేల్ వాల్యూ విషయంలో మనం డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ మీరు కనుక SUV కనుక కొనాలనుకుంటే మీ బడ్జెట్ కనుక 2 నుంచి 3 lakhs కనుక ఉంటే ఈ కార్ని అఫోర్డ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. ఫ్యామిలీ ఒక 6 నుంచి 7 persons కనుక ఉండి SUV కనుక కొనాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్. అండ్ మీ అభిప్రాయాలు ఏంటి ఈ కార్ గురించి అనేది కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.